నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. మంచు ఫ్యామిలీ కుటుంబ గొడవ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ గొడవ ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి. ఆస్తుల కోసమా, ఆత్మగౌరవం కోసమా, ఇలా ఎన్నో అంతు చిక్కని ప్రశ్నలు ప్రజల మధ్యలో మెదులుతున్నాయి. మనోజ్ మోహన్ బాబు ఇద్దరు పరస్పర దాడులు చేసుకోవడం, ఇలా ఎన్నో అంతు చిక్కని ప్రశ్నలు టాలీవుడ్లో దుమారం రేపుతున్నాయి. తాను ఇప్పటి వరకు ఎప్పుడూ కుటుంబ ఆస్తులను అడగలేదని, వాటిపై ఆధారపడకుండా తన ఫ్యామిలీని పోషించుకుంటున్నట్లు మంచు మనోజ్ చెప్పుకొస్తున్నారు. అటు మోహన్ బాబు కూడా మనోజ్ వల్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తన ఇంటి వద్ద జరిగిన పరిణామాలపై తీవ్ర ఆవేదనతో ఓ ఆడియోను సైతం విడుదల చేశారు. మోహన్ బాబు ఇంట్లో అసలు ఏం జరిగింది, ఒకసారి మోహన్ బాబు ఏమన్నారో ఆడియోలో చూద్దాం. రైట్, మనం చూస్తున్న మంచు ఫ్యామిలీ కుటుంబ గొడవ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ గొడవ ఇండస్ట్రీలో పెద్ద దుమారం రేపుతుంది. అసలు ఆస్తుల కోసమా, లేకపోతే ఆత్మ గౌరవం కోసమా అంటూ ఇలా ఎన్నో అంతు చిక్కని ప్రశ్నలు ప్రజల మధ్యలో మొదలుతున్నాయి. అయితే నిన్న మీడియా పైన చేసిన దాడిని జర్నలిస్టులు అందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, ఇది సమంజసం కాదు అంటూ జర్నలిస్టులు అందరూ కూడా ధర్నా చేస్తున్నారు. సో తప్పు చేస్తే ఎవరైనా సరే వాళ్ళని శిక్షించాల్సిందే అంటూ మీడియా మిత్రులు చెబుతున్నారు. అయితే మీడియా మిత్రులకు తన తండ్రి మోహన్ బాబు, అన్న విష్ణు తరఫున కూడా క్షమాపణ చెబుతున్నట్లు నటుడు మంచు మనోజ్ కూడా మీడియా అందరికీ కూడా సారీ చెప్పారు. ఆ విజువల్స్ని కూడా ఇప్పుడు మనం చూసాము. అయితే నిన్న మీడియా పైన జరిగిన దాడిలో ఆయనకి తీవ్ర గాయాలైనట్టు, లేకపోతే కంటి కింద వాపు వచ్చినట్టు, లేకపోతే బీపీ లెవెల్స్ కొంచెం హెచ్చుతగ్గులు అయినట్టు కూడా చెప్తున్నారు. దీంతో మోహన్ బాబు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు నిన్న ఈవినింగ్. ఒకసారి అంతకంటే ముందు మోహన్ బాబు అసలు ఆడియో ఒకటి మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి విందాం. మనోజ్, నువ్వు నా బిడ్డవి. లక్ష్మీ ప్రసన్న, విష్ణువర్ధన్ బాబు, మనోజ్ కుమార్. నిన్ను ఎలా పెంచానురా నేను? అందరికంటే నిన్నే గారాభంగా పెంచానురా. నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించాలని ప్రయత్నం చేశానురా. నువ్వు ఏది అడిగినా నేను నీకు ఇచ్చానురా. కానీ ఈ రోజున నువ్వు చేస్తున్న పని బిడ్డల గుండెల మీద తంతారంటారే, అలా తన్నేవరా. మనసు ఆవేదనతో కింగిపోతుందిరా. నేను మీ అమ్మ ఏడ్చుకుంటున్నావురా. జర్నలిజం ఉన్నది లేనిది ఉన్నట్టు రాస్తున్నారా. నువ్వు నన్ను కొట్టడం ఏంట్రా? నా బిడ్డ నన్ను తాకలా. ఇద్దరం ఘర్షణ పడ్డాం కొన్ని కారణాల వల్ల. ప్రతి ఫ్యామిలీలోనూ ఉంటాయిరా ఇవి. లేనివాడు ఎవరైనా ఉంటే ప్రపంచంలో ఒకరున్నారేమో, 1% ఉంటుందేమో. అటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి కాళ్ళు గడిగి నిద్ర పోసుకోవచ్చు. మీ అమ్మ ఎంత కుమిలిపోతుంది ఈ రోజున హాస్పిటల్ చేరింది. నీ వల్ల హాస్పిటల్ చేరుతాను. చూడు మనోజ్, నీకన్నీ ఇచ్చినా ఈ రోజున నువ్వు నా గుండెల మీద తనడమే కాకుండా అపకీర్తి తీసుకొచ్చావు. ఏదేదో రాశావు, ఏదేదో చెప్తున్నావు. కొంతమంది జర్నలిస్టులు ఉన్నది లేనిది ఉన్నట్టు రాసేవాళ్ళ తత్వం వాళ్ళకి. ఎందుకంటే టీఆర్పీ పెరగాలి. ఇది వాళ్ళ నైజం. మనం మార్చలేము. వాళ్ళందరి మీద మనం కోర్టుకు వెళ్ళలేము. వక్ స్వాతంత్రం అంటారు, ప్రజాస్వామ్యం అంటారు. ప్రజాస్వామ్యంలో కూడా కొన్ని హద్దులు ఉన్నాయి. ఇది నీకు తెలుసు అనుకున్నా. ఎంత మంచి నటుడివి నువ్వు. నీ భార్య మాటలు విని తాగుడుకు అలవాటు పడిపోయావు. వింటున్నావా మనోజ్? ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో పరిస్థితి తీసుకొచ్చావు. విద్యాలయాలు ఎంత గొప్పవిరా. మనం 25% కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నావురా. క్యాస్ట్ అనేది తీసేశానురా 92లో ప్రాస్పెక్ట్స్ లో. నువ్వు చదువుకున్నావురా. అక్కడ చదువుకున్న బిడ్డలు IAS, IPS అయ్యారా. ఎంతో మంది గొప్పవాళ్ళు అయ్యారా. నువ్వు నటుడుగా ఎంతో గొప్పవాడివి. తాగుడికి అలవాడబడి నువ్వు నీ భార్య ఇంట్లో బిహేవ్ చేస్తున్న విధానం ఆ భగవంతుడు సర్వేశ్వరుడు తెలుసు.
భగవంతుడు చూస్తున్నాడు రా, నేను తప్పు చేసినా, నువ్వు తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా. ఎంత అవకాశం ఇచ్చాం మాట్లాడుకునేదానికి అందరికీ. ఇన్ని సంవత్సరాల్లో మన విద్యాలయాల్లో ఒక్క తల్లి కానీ ఒక తండ్రి కానీ ఏమైనా చెప్పారా, నువ్వు నా పరువు ప్రఖ్యాతులు మంట కలిపావు, ఏమిటి నేను చేసిన అన్యాయం, నీకు జన్మనిచ్చాను, అదా నేను చేసిన పాపం. అందుకే ఇది నా ఇల్లు అన్నావు, నువ్వు నీ ఇల్లు కాదు, నీ కష్టార్జితంతో నువ్వు సంపాదించుకున్న ఇల్లు నీది. ఇది నా డబ్బు, నా కష్టార్జితం. నా కష్టార్జితంలో నేను పిలిస్తేనే మీరు ఇంట్లోకి రావాలి. అటువంటిది పోగొట్టుకున్నావు నువ్వు. ఆస్తులు అంటావా, ముగ్గురికి సమానంగా రాయాలా లేదా, అది నా ఇష్టం. ఆస్తులు ఇస్తానా, లేకపోతే గంగపాలు చేస్తానా, లేకపోతే ఎవరికైనా దానధర్మాలు చేస్తానా, అది నాకు సంబంధించిందిరా, నా కష్టార్జితం రా. వాడు నేను ఘర్షణ పడ్డాం, ఘర్షణ వేరు, కొట్టుకోవడం వేరు. గాయాలతో హాస్పిటల్కి వచ్చి కుంటుకుంటుగా నడిచాడు. మళ్ళీ ఏమని పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పాడు, ఎవరో ఇద్దరున్నారు, వాళ్ళిద్దరూ నా మీద దాడి చేశారన్నాడు. నా ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తుల గురించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పవలసిన అవసరం అతనికి లేదు, హక్కు లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తెలుసుకోవాల్సిన విషయం. మీకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఇన్ని రోజులు హృదయపూర్వకంగా ఎంకరేజ్మెంట్ చేశారు, ఆ ఎంకరేజ్మెంట్కు నమస్కారం చేసుకుంటూ, ఐ లవ్ యూ ఆల్, ఐ లవ్ యూ పోలీస్ డిపార్ట్మెంట్. మీరు న్యాయంగా ధర్మంగా నడుచుకోండి, ఎవరికి తొత్తుల్లాగా ఉండొద్దండి అని మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ది జర్నలిస్ట్. ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టండి, ఫుల్ స్టాప్ పెట్టండి. సో అది అంటే మీడియా పైన దాడి జరిగే కంటే ముందు మోహన్ బాబు ఒక ఆడియోని రిలీజ్ చేశారు. ఇప్పటివరకు ఆడియోని విన్నాము. మనోజ్కి హెచ్చరిస్తూ ఈ ఆడియో రిలీజ్ చేశారు. సో చివరిలో మాట్లాడారు, మీడియా మిత్రులందరికీ కూడా దీంతో ఫుల్ స్టాప్ పెట్టండి, ఇంకా దీన్ని పెద్దది చేయకండి. అండ్ ఆడియోలో కూడా మనోజ్తో మాట్లాడుతున్నారు, వీళ్ళంతా టీఆర్పీ రేటింగ్ పెంచుకోవడానికి మాత్రమే ఇలాంటి గొడవలు సృష్టిస్తున్నారే తప్ప, మన మధ్య గొడవలు పెడుతున్నారే తప్ప ఇంకా ఏమీ లేదు అంటూ మనోజ్కి ఆడియో రిలీజ్ చేస్తూ మాట్లాడారు. బట్ మీడియా మిత్రులకి మాట్లాడారు ఫుల్ స్టాప్ పెట్టండి అంటూ. బట్ మాట్లాడిన తర్వాత వెంటనే మనము ఆయన మీడియా పైన దాడి దృశ్యాల్ని చూస్తున్నాము. అతి దారుణంగా మీడియా పైన, జర్నలిస్ట్ పైన దాడి చేయడం మనం చూస్తున్నాము. దీనికి మనోజ్ కూడా మీడియా మిత్రులందరికీ కూడా సారీ చెప్పారు. అంటే మా నాన్నగారు చేసిన పనికి అండ్ విష్ణు చేసిన పనికి మీడియాకు నేను సారీ చెబుతున్నాను అంటూ కూడా మనోజ్ మాట్లాడారు. అయితే ఫ్యామిలీలో గొడవ, మంచు లక్ష్మి పోస్ట్ అంటూ వైరల్ అంటే ఇంకొక న్యూస్ మనం చూడొచ్చు. అయితే మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవ ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా చర్చకు దారితీసింది గత కొన్ని రోజులుగా. ఇలాంటి సమయంలో మంచు లక్ష్మి చేసిన ఇన్స్టా పోస్ట్ కూడా చాలా వైరల్ అవుతుంది. పీస్ అంటూ ఆమె తన కూతుర్ని పక్కన పెట్టుకుని ఒక వీడియోను షేర్ చేసింది. దీనికి మంచు మనోజ్ భార్య కూడా భూమా మౌనిక కూడా లైక్ చేయడం మరింత చర్చకు దారితీసింది. సో ఇంట్లో తండ్రి అన్నదమ్ముల మధ్య ఇంత గొడవ జరుగుతున్నా కూడా దానిపై స్పందించట్లేదని నిన్న మొన్న నెటిజన్లు అందరూ కోరిన నేపథ్యంలో మంచు లక్ష్మి ఈరోజు ఇన్స్టాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. సో అది మంచు ఫ్యామిలీ కుటుంబ గొడవ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ అయింది. విలక్షణ నటుడు మంచు మనోజ్, మంచు మోహన్ బాబు ఇద్దరి మధ్య గొడవ ఏ స్థాయికి చేరిందో మనం చూస్తూనే ఉన్నాము. మోహన్ బాబు కుటుంబ గొడవ ఇండస్ట్రీలో పెద్ద దుమారం రేపుతుంది. అసలు ఇదంతా కూడా ఆస్తుల కోసమా లేక ఆత్మగౌరవం కోసమా? ఇలా ఎన్నో అంతు చిక్కని ప్రశ్నలు ప్రజల మధ్యలో మెదులుతూనే ఉన్నాయి. అయితే మనోజ్, మోహన్ బాబు ఇద్దరు పరస్పర దాడులు చేసుకోవడం, ఇలా ఎన్నో అంతు చిక్కని ప్రశ్నలు టాలీవుడ్లో దుమారం రేపుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఎప్పుడు కుటుంబ ఆస్తులను అడగలేదని, వాటిపైన ఆధారపడకుండా తన ఫ్యామిలీని పోషించుకున్నట్లు మంచు మనోజ్ అటు చెప్పుకొస్తుంటే, అటు మోహన్ బాబు కూడా మనోజ్ వల్ల తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తన ఇంటి వద్ద జరిగిన పరిణామాలపైన తీవ్ర ఆవేదనతో ఆడియోను సైతం విడుదల చేశారు. ఇప్పటి వరకు ఆడియోను కూడా మనం చూసాం. సో అసలు మోహన్ బాబు ఇంట్లో ఏం జరిగింది, ఇదే అంశంపై వాళ్ళ మిడ్ డే డిబేట్లో మనం చర్చిద్దాం. సో డిబేట్లో ప్రస్తుతానికి మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు. నమస్తే అండి కేతిరెడ్డి గారు.
నమస్తే కేతిరెడ్డి గారు, అంతా సెట్ అయిపోయింది అనుకున్న టైంలో మంచు ఫ్యామిలీలో మళ్ళీ అసలు ఈ రగడ ఏంటి? నిన్న మీడియా పైన జరిగిన దాడిని మనం చూస్తున్నాము, దీనిపైన జర్నలిస్టులు అందరూ కూడా ఖండిస్తున్నారు. సో మీడియా పైన దాడి చేసే కంటే ముందు ఆడియోలో ఒక విషయం కూడా ఆయన మాట్లాడారు. అంటే దీనికి ఫుల్ స్టాప్ పెట్టండి మీడియా మిత్రులారా, దీని ఇంకా పెద్దది చేయకండి అని అన్న తర్వాత జర్నలిస్టు పైన ఈ దాడి నిజంగా తీవ్ర సంచలనం రేపుతుంది. ఇది ఎంతవరకు సమంజసం అంటారు కేతిరెడ్డి గారు? ఇప్పుడు మీడియాపై దాడి అనే దాన్ని ఎవరైనా ఖండిస్తారండి. ఎందుకంటే అందరం కూడా మీడియా నుంచే వచ్చాం కాబట్టి, నేను కూడా మీడియాకు సంబంధం ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా మీడియాపై దాడి అనే దాన్ని ఖండిస్తాము. దాడి జరిగిన పరిస్థితులని మనకు తెలియదు కాబట్టి ఆ విజువల్ మనం చూస్తున్నాము. ఆయన ఏదో ముందుకు వస్తున్నాడు, ముందుకు వచ్చేటప్పుడు ఆ మైక్ తీసుకొని అలా కొడుతున్నాడు. అక్కడ జరిగిన సందర్భం ఏంటి అనేది అయితే మనకు తెలియదు, అక్కడ మనం లేం కదా. కాబట్టి ఏంటంటే సందర్భం ఏదైనా సరే ఒక్కటేంటంటే ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, టీఆర్పీ రేటింగ్ పెంచుకోవడానికి మీడియా వాళ్ళు ఇలా చేస్తారు అని అంటున్నారు. బట్ మీడియాకి అంత అవసరం లేదు. అక్కడ ఏం జరుగుతుందనేది కెమెరాలో షూట్ చేసి మనం లైవ్ ఇవ్వడమా, లేకపోతే దాని గురించి తెలియజేయడమా జరుగుతుందా? అంతే తప్ప టీఆర్పీ రేటింగ్ పెంచుకోవడానికి ఉన్నవి లేనట్టుకైతే సృష్టించారు కదా. లేనిపోని వివాదం అండి ఇది. ఎట్లా చెప్పంటారా, అసలు మోహన్ బాబు గారికి కొంచెం కోపం ఎక్కువ. జనరల్ గా వచ్చి ఇది ఏంటంటే, ఇది ఇంటి గొడవ అయినప్పటికి కూడా వాళ్లే కదా బహిర్గతం చేశారు. వాళ్లే పోలీస్ స్టేషన్ పోయారు, వాళ్లే కమిషనర్ ఆఫీస్ కి లెటర్ ఇచ్చారు, వాళ్లే వచ్చి బౌన్సర్లను ఇంటి ముందు పెట్టుకొని వాళ్ళు చేశారు గొడవ. కానీ మీడియా అనేది ఒక పాత్ర పోషించింది. ఇట్లాంటి వార్తలు ఉన్నప్పుడు మీడియా అనేది దాంట్లో ఉన్న వాస్తవాన్ని ప్రజలకి తెలియజేసేదానికి. ఎందుకంటే వాళ్ళు సినిమా నటులుగా ఫేమస్ ఉన్నోళ్ళు కాబట్టి తెలియజేయాలా అని చెప్పి ఒక ఉద్దేశంతో పోయారు. కానీ అక్కడ ఇలాంటి సంఘటన, మీడియాపై దాడి, ఇట్లాంటి సంఘటన జరగడం, అయ్యప్ప మాల వేసుకునడం అనేది పత్రికా స్వాతంత్రానికి వ్యతిరేకంగా జరిగిన సంఘటన అని చెప్ప. అది సభ్య సమాజం ఎవరైనా కూడా ఖండించదగ్గ వ్యవహారమే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనోజ్ ఇప్పుడు మాట్లాడుతున్నాడు, అతను విష్ణు ప్రెస్ మీట్ చూశాను, మా నాన్న దేవుడు అంటాడు. ఎవరు అక్కడి విలన్స్? ఇప్పుడు మా నాన్న దేవుడు, మీ నాన్న మొన్నటి వరకు ఇప్పుడు నువ్వు బయట ఏం చెప్తున్నావు, మా నాన్న దేవుడు అంటున్నావు. ఒక పక్క మంచు మనోజ్ ఏమో హాస్పిటల్లో ఉన్నాడు. పోలీసు వాళ్ళు అంటే ఇప్పుడు పోలీస్ దగ్గరికి పోకుండా ఉండే దానికోసం లంచ్ మోషన్ లో హైకోర్టులో, తెలంగాణ హైకోర్టులో పిటిషన్ ఒకటి వేశారు. ఆ పిటిషన్ ఇంకా బెంచ్ మీదకి వచ్చినట్లేదు, వచ్చిన తర్వాత తెలుస్తుంది అది కూడా. కేతిరెడ్డి గారు, ఒకసారి విష్ణు ఏం మాట్లాడారో ఇంతకు ముందు ప్రెస్ మీట్ లో మాట్లాడారు. అంటే ప్రతి కుటుంబంలోనూ గొడవలు ఉంటాయి, దీన్ని సెన్సేషన్ చేయొద్దు అంటూ కూడా మాట్లాడారు. ఘర్షణ పడ్డారు. సో మీడియా కూడా నేను సారీ చెప్తున్నాను, జర్నలిస్ట్ మిత్రునికి కూడా సారీ చెప్తున్నాను. ఒకసారి ఆయన ఆడియోలో ఏం మాట్లాడారు, ఆడియో అండ్ వీడియో ఒకసారి చూద్దాం. ఇంటికి పెద్ద కొడుకుగా ఐఎమ్ కన్సర్న్డ్, ఐఎమ్ వరీడ్. నాన్నగారికి నిన్న జరిగిన ఘర్షణలో ఆయనకి కొన్ని గాయాలు తగిలాయి. నేను కన్నప్ప సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లాస్ ఏంజల్స్లో ఉన్నప్పుడు నాకు ఫోన్ వచ్చింది, ఇలా ఇంట్లో గొడవ జరుగుతున్నాయని. అన్నీ ఆపుకొని ముందు వచ్చేసాను. ఫర్ మీ ఫ్యామిలీ ఫస్ట్. నిన్న మార్నింగ్ దిగాను. బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ అది ఇంత నేను లేని ఒక 4 రోజుల్లో హౌ డిడ్ దిస్ ఎస్కలేట్ సో మచ్ అని. ఐ హోప్ దేర్ ఇస్ సమ్ రెస్పెక్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్. నిన్న జరిగిన సంగతి, ఒక టీవీ రిపోర్టర్ ఆయనకి గాయాలు తగలడం, ఇట్ ఈస్ రియలీ అన్ఫార్చునేట్. ఉద్దేశపూర్వకంగా ఎవరిని హర్ట్ చేయాలని లేదు. నిన్న మీరు విజువల్స్ చూస్తే, టీవీ విజువల్స్ మీరు కానీ కరెక్ట్గా చూస్తే, గేటు పగలగొట్టుకొని తోసుకొని గేటు ఎరగొట్టి లోపలికి వచ్చేటప్పటికి ఒక తండ్రిగా ఆయన రియాక్ట్ అయిన విధం చాలా తక్కువని నా భావన. కానీ ఆయన ముందుకొచ్చి మీరు విజువల్స్ కరెక్ట్గా చూసుకున్నారంటే ఆయన మీడియా వాళ్ళకి నమస్కరిస్తూ ముందుకొచ్చారు. ఆయన చేతులు జోడించి నమస్కరిస్తూ ముందుకు వస్తే ఎవరో ఒకరు ముందుకొచ్చారు, ఏదో మొహం మీద పెట్టారు. ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో జరిగిందే కానీ ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తిని కొట్టాలని కానీ, ఒక వ్యక్తి పైన ఆగ్రహం చూపించాలని కానీ వ్యక్తిగతంగా లేదు. ఆయన గాయపడిన వాళ్ళ ఫ్యామిలీతో నేను టచ్లో ఉన్నాను, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్తో మాట్లాడాను. వాళ్ళకి చెప్పాల్సింది మేము చెప్పాం. వీఆర్ ఇన్ టచ్ విత్ దెమ్ అండ్ ఇట్ ఈస్ ఎ రియలీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఐ విష్ దిస్ డిడ్ నాట్ హ్యాపెన్. ఇది జరుగుండకూడదు. ఇట్స్ రియలీ అన్ఫార్చునేట్. ఇట్ హ్యాపెన్. వి ఆల్ ఫీల్ సాడ్ ఫర్ ఇట్.
ఒక 3 తరాలుగా మీరందరూ నాన్నగారు అంటే ఏంటో తెలుసు మీకు. ప్రాబబ్లీ మీరందరూ 3rd జనరేషన్. ఆయన మీడియాని ఎంత రెస్పెక్ట్ చేస్తారు, మీడియా యాజమాన్యంతో ఎలాగా రిలేషన్షిప్ ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఇళ్లల్లోనూ ఇష్యూస్ ఉంటాయి. ఇష్యూస్ రిజాల్వ్ అవుతాయని ఇంట్లో పెద్దలందరూ కోరుకుంటారు. ఎవరో ఒకరు తగ్గుతారు, ఎవరో ఒకరు దే విల్ సీ ద సెన్స్ అనేది వి ఆల్ హోప్. ఈరోజు ఈ సిచ్యువేషన్ మాట్లాడడానికి కూడా ఐ డోంట్ నో, ఇట్స్ వెరీ ఎమోషనల్ ఫర్ మీ. ఎక్కువ మాట్లాడితే ఐ బ్రేక్ డౌన్. ఇట్స్ వెరీ వెరీ పెయిన్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మా నాన్న ఏమైనా తప్పు చేస్తుంటే ఆయన చేసింది ఒకే ఒక తప్పు, మమ్మల్ని అందరినీ విపరీతంగా ప్రేమించడం. ప్రతి ఒక్కరికి అది తెలుసు. ఇండస్ట్రీలో ఉన్నామంత మా కుటుంబం, ఫిల్మ్ ఇండస్ట్రీ మా కుటుంబం, మా ఇండస్ట్రీ వాళ్ళకు వాళ్ళందరికీ తెలుసు. మా నాన్న చేసిన తప్పు ఏదైనా ఉంటే మమ్మల్ని అందరినీ విపరీతంగా ప్రేమించడం. ఈరోజు వన్ థింగ్ విచ్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ అండ్ ప్రే టు ద మీడియా ఇస్ దాట్ మీకు ఫాదర్స్ ఉన్నారు, మీకు బ్రదర్స్ ఉన్నారు. నో ఫ్యామిలీ ఈజ్ పర్ఫెక్ట్. పెద్దలు అంటారు ఫ్యామిలీస్ ఆర్ కాంప్లికేటెడ్ అని. నేను అనుకున్న ఉమ్మడి కుటుంబంగా ఉంది, మా ఫ్యామిలీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మేము కలిసిమెలిసి ఉంటాం అనుకున్నాం. బట్ ఇట్స్ unfortunate today. My hope still, one thing which I want to pray for the media is that మీ ఇళ్ళలోగా పక్క ఇళ్ళల్లో అందరి ఇళ్ళల్లోనూ ఇష్యూస్ ఉంటాయి, లేకుండా ఉండవు. బట్ డు నాట్ సెన్సేషనలైజ్ ఇట్. ఇది మై సిన్సియర్ రిక్వెస్ట్. ఎస్, ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ మీ అందరం పాపులర్ ఫిగర్స్. దానికి మీరు ప్రజలకు తీసుకెళ్లేది కరెక్ట్, కానీ మరి ఇంత కొంతమంది వరకు దే హ్యావ్ క్రాస్డ్ ఆల్ లిమిట్స్. రిమెంబర్, మా అమ్మకి ఈరోజు ఉల్బా లేకుండా షీ ఈజ్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్. విష్ణు ఏం మాట్లాడారో మనం అంతా చూస్తున్నాము. 3 తరాలుగా మోహన్ బాబుని మీరందరూ చూస్తున్నారు. ఆయనకి మీడియా అంటే చాలా రెస్పెక్ట్ అని. బట్ ఏంటి మరి అంత రెస్పెక్ట్ ఉన్న మనిషి నిన్న ఏమైంది? మీడియా ప్రతినిధి పైన అంత తీవ్రమైన దాడి చేయడం అంటే, ఒక ప్లాస్టిక్ సర్జరీ చేసేంత దాడి చేశారు అంటే ఇది ఎంత అమానుషం అనుకోవాలి? కేతిరెడ్డి గారు, కోపం ఎక్కువ మా మోహన్ బాబు గారికి. ఎప్పటి నుంచో సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి వారి మీద, నటీనటుల మీద, వాళ్ళ మీద, టెక్నీషియన్ల మీద, వాళ్ళ మీద. ఆయన కొంచెం ఏంటంటే స్ట్రిక్ట్ గా ఉంటాడు. కోపం టైం ప్రకారం అన్ని జరగాల అని అనుకుంటాడు. కాబట్టి ఏంటంటే ఈ రోజు ఆయన అంత స్ట్రిక్ట్ గా ఉండాలా అనుకున్న వ్యక్తి కుటుంబంలోనే ఇట్లాంటి వ్యవహారం రావడం, ఇది ప్రజలకు తెలియడం, ఆయనకి ఒక్కసారి ఏదో కొంచెం రేజ్ అయినట్టున్నాడు. అందులో భాగంగానే ఈ విధంగా మీడియా యొక్క పాత్ర ఎక్కువ ఉంది, మీడియా వల్లనే ఇలా జరుగుతుంది, మీడియా వల్లనే ఇలా జరుగుతుంది అనే ఒక కోణంలో మీడియా మీద కోపగించుకొని చేశాడు. కానీ అక్కడ ఆయన బౌన్సర్లు పెట్టుకొని, బౌన్సర్లు పెట్టుకొని, వాళ్ళందరిని పెట్టుకొని వాళ్ళ కొడుకుని కొట్టేది. అతను హాస్పిటల్కి పోయి అదే హాస్పిటల్కి వెళ్ళి, అదే విధంగా అతను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి, అదే విధంగా ఈయన పోలీస్ కమిషనర్ కి నాకు భద్రత కావాలని పోలీసులను అడగడం, ఇవన్నీ కూడా ఆచరణలో చూస్తే ఎక్కడో తప్పు ఉంది దీంట్లో. ఈ మ్యాటర్ లోనే తప్పు ఉంది. ఇప్పుడేం మాట్లాడుతున్నాడు, ఈయన క్షమాపణ చెప్తున్నాడు, ఎవరు విష్ణు క్షమాపణ చెప్తున్నాడు. అదే విధంగా మనోజ్ కూడా చెప్తున్నాడు క్షమాపణ, విలేకరులకి క్షమాపణ చెప్పాడు. అసలు ఆయన చెప్పాలి కదా, మోహన్ బాబు గారు కదా చేసింది. ఆయన చెప్పాలి కదా. ఆయన చెప్తాడేమో, ఆయన చెప్పాలని కోరుకుంటున్నారా, ఇంకేదైనా పోలీస్ కేసు పెట్టాలని కోరుకుంటున్నారా? అందులో భాగంగానే మీడియాని కొట్టాడు. ప్రత్యక్షంగా ఆయన చూసిన తర్వాతనే కదా సిపి ఆయనకి 41A నోటీస్ ఇచ్చి రమ్మని చెప్పి అడిగారు కదా. అందులో భాగంగానే మీడియాపై చేయి చేసుకున్నది. అది వీడియో కనిపిస్తుంది కదా. వీడియో ఎవిడెన్స్ ఉంటే చాలు. పోలీసులకి పెద్ద సాక్ష్యాధారాలు పక్కనున్న వాళ్ళు చెప్పాల్సినంత అవసరం ఏమి లేదు. కొత్త చట్టాల ప్రకారం ఇప్పుడు కోర్టులో కూడా ఆయన ఊరట లభించింది. కేతిరెడ్డి గారు 24 వరకు హాజరాన్ అవసరం లేదంటూ కోర్టు కూడా మాట్లాడింది, తీర్పిచ్చింది. ఓహో, అంటే 24 వరకు అంటే అదే 24 వరకు అంటే అదే ఆయన హాస్పిటల్లో ఉన్నాడని చెప్పుకుంటారు. ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నాడు కదా. ఆ హాస్పిటల్లో ఉన్నాడని చెప్పేసరికి 24th వరకు ఆయన నేను పిలవద్దు అని చెప్పుకుంటారు. ఇది పోలీసులకి ఒక డైరెక్షన్ ఇచ్చుంటారు. ఇంట్రీ ఆర్డరే ఉంటుంది.
తర్వాత అది అట్లా ఎక్స్టెన్షన్ అవుతా వస్తుందిలేండి. ఇదే రామ్ గోపాల్ వర్మ గారి కేసులో ఏమైందో అదే విధంగా ఇది కూడా ఎక్స్టెన్షన్ అవుతా వస్తుంది ఎంట్రీ మాట. రైట్, మళ్ళీ మాట్లాడదాం. మళ్ళీ మనతో పాటు జగదేవ్ గారు ఫిలిం క్రిటిక్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ షో. ఏంటి నిన్న నుంచి మనం చూస్తున్నాము, నిన్న జరిగిన దాడి అనేది మీడియా ప్రతినిధి పైన చాలా అమానుషం. గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీలో ఈ తుపాను చెలరేగుతూనే ఉంది. ఫస్ట్ టైం అంటే మొన్న విష్ణు మనోజ్ ఇంటికి వెళ్ళి విష్ణు గొడవ పడ్డాడు అనుకున్నప్పుడు అదంతా ప్రాంక్ అనేదో అనుకున్నారు జనాలు. బట్ అదంతా సెట్ అయింది అనుకున్న టైంలో మళ్ళీ అసలు ఇంత పెద్ద గొడవ రాజేసుకోవడం ఏంటి? అండ్ నిన్న ముఖం పైన మాట్లాడతారు అని చెప్పేసి ముఖం పైన ఒక మైక్ పెట్టినందుకు అదే మైక్ తీసుకొని ఆయన కొట్టడం అనేది దిస్ ఇస్ నాట్ కరెక్ట్ ఐ థింక్. అంటే ఇక్కడ ప్రతిదానికి ఎవరి వెర్షన్ వాళ్ళు కరెక్ట్ ఉన్నట్టు ఉంటుంది. బట్ ఫస్ట్ మనోజ్ గేట్ లోపలికి వెళ్ళేటప్పుడు అసలు మనల్ని నన్ను ఎంటర్ చేయనివ్వట్లేదు, రెండు వెళ్దాం అన్నట్టుగా అనేసరికి అతను అనుచరులను రమ్మన్నారు. పనిలో పనిగా మన వాళ్ళు కూడా మన మీడియా మిత్రులు కూడా లోపలికి ఎంటర్ అయ్యారు. సో మోహన్ బాబు గారు బయటకు వచ్చాక అప్పటికి ఆయన ఇంతకుముందు విష్ణు గారు బయట చెప్పినట్టుగానే చేతులు జోడించి మరీ చెప్తున్నారుగా, ప్లీజ్ ఇష్యూ చేయకండి. అసలే మీడియా అంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా రాసే, అంటే ఈ మధ్యకాలంలో అది ఎక్కువైంది కదా, అంటే మన అగ్గాన్ని ఒడిలో వేసుకుంటే ఒళ్ళు కాలుతుందని. సో కొన్ని వాస్తవాలు మాట్లాడుకుంటే మైట్ బి డిజిటల్ మీడియా ఛానల్స్ అలా చేయరు, సాటిలైట్ ఎవరు అలా చేయరు, అక్కడ ఉన్నదే చూపిస్తారు, అక్కడ జరిగింది. సో వాట్ ఎవర్ మీరు అన్నట్టు అట్లాగే జరుగుతుంది అనుకుందాం కాసేపు. సో లోపలికి వెళ్ళడం వల్ల ఎవరి పర్మిషన్తో వీళ్ళు లోపలికి వెళ్ళారు? ఆయన ఇల్లు కదా, ఆయన రైట్స్ ఉంటాయి కదా. ఎవరిలో కొన్ని చొరబడితే ఎవరు తప్పు అంటే ఏం చెప్తాం? సో ఆయన వెర్షను నా అనుమతి లేకుండా లోపలికి ఎందుకు వచ్చారని పైపెచ్చు. అసలే కుటుంబంలో మీరు అన్నట్టు గత కొద్ది రోజులుగా అది చిన్న విషయం అన్నట్టు చినికి గాలివానగా మారింది. చిన్న అసలే కొంత వయసు కూడా మీదకి వస్తుంది కాబట్టి మనస్పర్ధలు కొద్దిగా అనీజీగా ఉండడం, రకరకాల ఆలోచనతో ఇప్పటికే కుంగిపోయి ఉన్న వ్యక్తి ఈ కొడుకుతో పాటు చిన్న కొడుకుతో పాటు వీళ్ళందరూ రావడం ఒక ఫ్రస్ట్రేషన్ గురై మైకులు అలా పెట్టేసరికి రివర్స్ అయ్యారు. సో ఆయన వెర్షన్లో వితౌట్ మై పర్మిషన్ హౌ కెన్ యూ ఎంటర్ ఇన్ టు మై ఛాంబర్ ఆర్ ఇన్ టు మై ప్రిమిసెస్, ఆ ప్రిమిసెస్ లోకి వచ్చారు అంటే అదే అతని వెర్షన్లో అది. వీళ్ళ వెర్షన్లో ఏంటి, మనోజ్ ఎప్పుడైతే లోపలికి రానివ్వట్లేదో గేట్లు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళారో, రెండు వెళ్దాం మనం ఏం చేస్తారో చూద్దాం, మనం రానివ్వట్లేదు అంటని చెప్పి. అంటే మన మీడియా మిత్రులు కూడా జనరల్గా మీడియా మిత్రుల యొక్క తాపత్రయం ఏంటంటే మనకి మన పైవాడో సబ్ ఎడిటరో లేదా చీఫ్ అవుట్పుట్ ఎడిటరో వాళ్ళు అది ఏమైంది ఏంటి అసలు అంటే అందులో సెలబ్రిటీస్ ఇష్యూ అనేసరికి ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూస్తాం. జనరల్గా ఆ ఉత్సుకత యాంగ్జైటీ ఉంటుంది, చూసి ఆడియన్స్ కి ఏ విధంగా అయితే ఎక్సైటింగ్ ఉంటుందో, అంటే ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని వీళ్ళకి కూడా ఉంటుంది కదా. మీడియా వాళ్ళు మనం చెప్తేనే కదా వాళ్ళు తెలుసుకున్నారు. ఎగ్జాక్ట్లీ. సో వెళ్ళారు అంటే వెళ్ళొచ్చు, అదే చెప్తున్నాను. ఇక్కడ మీడియా పర్సన్ ఇప్పుడు ఇందాక విష్ణు అన్నారు లిమిట్స్ క్రాస్ అయ్యారు అని. లిమిట్స్ ఎక్కడ క్రాస్ అయ్యారు? లిమిట్స్ క్రాస్ అయ్యారంటే మ్యాక్సిమం మెయిన్ గేట్ దాటి గుమ్మం వరకు వెళ్ళిపోయారుగా. సో అక్కడ ఆల్రెడీ ఇష్యూ అవుతుంది. ఎట్లా మీరందరూ వెళ్ళిపోండి అబ్బా తర్వాత మాట్లాడదాం అని చెప్పినా వినే పరిస్థితిలో లేరు. ఇదంతా జరక్క ముందు మోహన్ బాబు గారు లేకపోతే విష్ణును అంతకు ముందే వచ్చి మాట్లాడితే ఇంతమంది వెళ్ళంతా హడావిడ అక్కడ గొడవ జరిగేది కాదు కదా. ఇప్పుడు వాళ్ళకు క్లారిటీ ఇవ్వకపోవడం వల్లే గల ఇంతమంది వెళ్లాల్సి వచ్చింది అక్కడికి, ఇంత గొడవ జరిగింది. క్లారిటీ ఎవరికి ఇవ్వాలి? అసలు ఏం జరుగుతుంది అనేది అసలు జనాలు చాలా మంది కామెంట్స్ ఏంటి, అసలు ఇది ప్రాంకా లేకపోతే ఏం చేస్తున్నారు మీరు, దీనికి ఒక క్లారిటీ ఇవ్వండి, ఇది ఒక సిరీస్ లా జరుగుతుందని మీరే చూస్తున్నారు. సోషల్ మీడియాలో ఎన్ని కామెంట్స్ వస్తున్నాయో మీరు చదివారు. అంటే సెలబ్రిటీస్ అన్నంత మాత్రాన వాళ్ళకి పర్సనల్ లైఫ్ ఉండదు అంటారా? ఉంటుంది, బట్ వీళ్ళకి చాలా ఉత్సుకత ఉంటుంది కదా తెలుసుకోవాలి. ఉత్సుకత ఉన్నంత మాత్రాన వాళ్ళ ఇంట్లోకి వాళ్ళ బెడ్రూమ్ లోకి చొరపడే రైట్స్ ఎవరు ఇచ్చారు? ఇప్పుడు మీడియా తప్పంటారా మీరు? మీడియా తప్పని అనట్లేదు, అదే చెప్తున్నాను. ఇక్కడ వీళ్ళ వెర్షన్ ఏంటంటే అసలు ఏం జరుగుతుంది మీరు అన్నట్టు మనం ప్రజలకి ప్రతినిధిగా నిలబడిన మనం ఏదో ఒకటి చూపించాలి. ప్రాంకా లేదంటే నిజంగానే జరిగిందా, లేదంటే సద్దుమణిగే పరిస్థితులు ఉన్నాయా, లేదంటే ఊరికే ఎవడో ఒకడు కావాలని ట్రోల్ చేస్తున్నాడా, వాడు సునకానందం కోసం చేస్తున్నాడా సోషల్ మీడియాలో అనే దాన్ని పటాపంచులు చేసే విధంగా మన వాళ్ళు ప్రయత్నించారు, వెళ్ళారు. సో అప్పటికి వెళ్ళండి చెప్తున్నా కూడా వెళ్ళకపోయేసరికి ఆయన ఆల్రెడీ డిస్టర్బెన్స్లో ఉన్నాడు, ఫ్యామిలీ గొడవల్లో ఉన్నాడు. ఆ చిరాకులో వెళ్ళండి అని చెప్పినా కూడా మనకు ఒకసారి ఏదో సినిమాలో కూడా చూపిస్తారు, అదే
పటాస్ అనే సినిమాలో పోసాని కృష్ణమూర్తికి మైకులు ఎలా ముఖం పెడితే ఆఖరికి ముక్కు కొడితే ముక్కు రెడ్డగా బ్లడ్ వస్తుంది, ఏంట్రా మైకులతో కొట్టి చంపేస్తారని అడుగుతాడు ఆయన. సో అక్కడ వ్యంగ్యంగా చూపించినా ఇక్కడ రియల్గా జరిగిందిగా, మరి మొఖాల మీదకి పెట్టేసరికి ఎవరికైనా ఇరిటేషన్ వస్తుందిగా. సో అంటే నేను నిన్నది కోపంలో జరిగి ఉండొచ్చు. తర్వాత మనోజ్ సారీ చెప్పారు ఆయన తరపున, తండ్రి తరపున, అండ్ మోర్ ఓవర్ విష్ణు కూడా సారీ చెప్పారు. ఇప్పుడు ఆయన చెప్పొచ్చేమో, బట్ ఆయన హాస్పిటల్లో ఉన్నారు. సో ఆయన దగ్గర మైక్ తీసుకెళ్తే ఆయనే చెప్పేవాళ్ళేమో. బట్ ఇక్కడ అదే చెప్తున్నాను, ఇప్పుడు ఎవరి వెర్షన్ కరెక్ట్ అంటే పూర్తి స్థాయిలో ఎవరిది డిసైడ్ చేయలేమండి. డైరెక్టర్ సుకుమార్ గారు చాలా సందర్భాలు చెప్పారు, ప్రపంచంలో ఏ ఒక్క స్టేట్మెంటు 100% కరెక్ట్ కాదు, నిదానమే ప్రధానం అంటారు, ఆలస్యం అమృతం విషయం అంటారు. ఏది కరెక్ట్? డిపెండ్స్ అపాన్ ది సిచ్యువేషన్ ఆర్ కాంటెక్స్ట్ కదా. అలాగే ఇక్కడ కూడా ఆయన వెర్షన్లో నేనేదో బాధలో ఉంటే మీరు ఇచ్చారేంట్రా అని ఆయన అంటారు. లేదు, నా వృత్తి ధర్మం, నా మీద కొన్ని కోట్ల మంది, నేను ఇచ్చే బయటో వీడియో మీద బేసి కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తుంటారు, వాళ్ళకి ఏం జరుగుతుందని చూపించే బాధ్యత నా మీద ఉంది కాబట్టి యాజ్ ఏ జర్నలిస్ట్గా నేను వెళ్ళానని ఈయన అంటారు. సో ఇక్కడ ఒకటి, ఆయన మీద కేసు వేశారు ఆల్రెడీ మోహన్ బాబు గారి మీద, బట్ హాస్పిటలైజ్ అయ్యే కాబట్టి రాలేకపోయే పరిస్థితి ఉంది. బట్ నా ఇంట్లోకి వితౌట్ మై పర్మిషన్ వచ్చారు, ఎవరు పంపించారని ఆయన కేసు వేస్తే ఆ వెర్షన్ కూడా ఆలోచించాలిగా. మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరం, మీ ఇంటికి మా ఇల్లు అంత దూరంగా. సో అందుకు అంటే ఎవరి వెర్షన్ వైపు నేను సపోర్ట్ చేయలేను. బట్ యాజ్ ఏ మీడియా పర్సన్గా అయితే మాత్రం మనకు ఆ తాపత్రయం ఉంటుంది. ఎన్నోసార్లు చాలా అడ్డిల్స్ ఫేస్ చేసాం. నేను కెరియర్లో అంటే స్టార్టింగ్లో ఉండేటప్పుడు కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో రిపోర్టింగ్కి వెళ్ళేటప్పుడు దెబ్బలు తగిలిన సందర్భాలు ఉన్నాయి, బట్ ఇంత స్థాయిలో తగలలేదు. చిన్న జరిగినప్పుడు లేదు ఇవన్నీ జర్నీలో కామను, జాబులు ఇవన్నీ కామన్ అని లైట్ తీసుకునేవాళ్ళం. బట్ అది ఏదైతే కొట్టారో అది ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సిన పరిస్థితి అయితే వస్తుందంట. దానికి కూడా అది కొంచెం నిజంగా దురదృష్టకరమే. ఆయన కూడా కావాలని కొట్టుండడు నాకు తెలిసి, ఖచ్చితంగా ఇదైతే చెప్పగలను. ఆ ఇరిటేషన్లో కోపంలో ఇసిరేసి ఉంటాడు. ఎందుకంటే ఇండస్ట్రీలో కూడా ఒక టాక్ ఉంది ఏంటంటే మోహన్ బాబు గారికి ముక్కు మీద కోపం ఉంటుంది, బట్ చాలా ముక్కుసూటి మనిషి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాతో ఉన్న కొంతమంది పాత మిత్రులు ఆయనతో పాటు సినిమాలు చేసినప్పుడు కానీ ప్రొడక్షన్లో చేసినప్పుడు చెప్పేవాళ్ళు, ఏదైనా షూట్ సంబంధించి ఇక్కడ ఫలానా షూట్కి ఇక్కడ కళ్యాణం పెళ్లి సీన్ అవుతుంది అనుకోండి, అక్కడ ఒక 500 చైర్స్ పడాలి అని అంటే అక్కడ ఆయన ప్రొడక్షన్ వాడు ఇంకా అడ్జస్ట్ చేసి 1000 చైర్స్ వేసాడు అనుకోండి, ఈయన ఎక్స్పెక్టేషన్ మించితే అయితే బా చాలా బాగా చేసావు, నేను చెప్పకుండా 1000 తెచ్చావు, బాగా చేసావు అని చెప్పి మెచ్చుకొని ఎక్స్ట్రా పేమెంట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయంట. అరే 500 చెప్తే 200 తెచ్చావేంటని చెప్పి కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయంట. అంటే చెప్తారు, ఎంతవరకు వాస్తవం అని తెలియదు. సో అట్లాంటి మెంటాలిటీ ఉన్న మనిషి ఆల్రెడీ ఏం జరుగుతుందో అనేది ఎవరికి పూర్తిగా తెలియదు. మనోజ్ తప్పు అంటున్నారు, విష్ణు తప్పు అంటున్నారు, ఇంతకుముందు జరిగింది ఫ్రాంక్ అంటున్నారు. అసలు ఓవరాల్గా మోహన్ బాబు గారు తప్పు లేదు, మనోజ్దే తప్పు అంటున్నారు. ఈ రెండింటి మీద సంబంధం లేని ఎవరో కాలేజ్ కరస్పాండెంట్ ఎవరో ఉంటారు, వినయ్ ఈశ్వర్. అసలు వినయ్ ఎవరు మీకు ఏమైనా ఐడియా ఉందా? అంటే వినయ్ ట్రాప్ చేస్తున్నారని కూడా మనోజ్ ఈ విషయం గురించి మాట్లాడారు కదా. బట్ వినయ్ ఒక పెద్ద కొడుకు లాంటి వాడు అని విష్ణు మార్నింగ్ ప్రెస్ మీట్. యాక్చువల్గా వినయ్ పరమేశ్వరన్ ఈశ్వరన్ ఏదో ఆయన పూర్తి పేరు. సో ఆయన మోహన్ బాబు గారి శ్రీ విద్యానికేతన్ ఏదైతే ఉందో మన పీలేరు మదనపల్లి తిరుపతి నుంచి వెళ్ళే రోడ్లో, అది ఒక డీమ్డ్ యూనివర్సిటీ, చాలా మంచి ఎడ్యుకేషన్ సొసైటీ, మంచి నేమ్ కూడా ఉంది. సో దానికి మొదటి నుంచి కూడా మంచి గుడ్ విల్ ఉంది. దానికి సంబంధించిన వ్యవహారాలు, కాలేజీ వ్యవహారాలు చూసుకోవడం, అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తే పేదవాళ్ళకి కూడా ఫీజు రీఎంబర్స్ ఎడ్యుకేషన్ అంటే అడ్మిషన్ తీసుకొని చేయించడం, అన్ని లావాదేవీలు అన్నీ చూసుకుంటాడట ఆయన. బట్ ఆయన ఒకసారి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఇప్పుడు నాకు సరిగ్గా గుర్తులేదు కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్ విషయం ఏదో ఇష్యూ జరిగింది. అప్పుడు మోహన్ బాబు గారితో సహా చాలామంది రోడ్డు మీద కూర్చొని బాబు గారు గవర్నమెంట్లో అనుకుంటా ఫీజులు మాకు సరిగ్గా రావట్లేదు అనేది సంథింగ్ ఇష్యూ చేశారు. సో ఆ తర్వాత ఫీజు రీఎంబర్స్ విషయంలో స్టూడెంట్స్కి యాజమాన్యానికి ఏదో ఇష్యూ అయితే దాన్ని యాజమాన్యానికి ఫేవర్గానే వినయ్ చేశారు, వచ్చింది. యాజమాన్యం అంటే శ్రీ విద్యానికేతన్కి ఫేవర్గానే ఈ వినయ్ అనే అతను, ఆయన డ్యూటీ అది కదా. సో అక్కడ మనోజ్ స్టూడెంట్స్ వైపు నిలబడ్డారంట. ఆయన వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడి కూలీనాలు చేసి ఇక్కడ వచ్చి చదివించుకుంటున్నారు, మనం వాళ్ళ వైపు సపోర్ట్ లేకపోతే అలాగా, మనకు ఫీజు రాకపోయినా తర్వాత ఏదో అడ్జస్ట్ చేసుకోవాలన్నట్టుగా స్టూడెంట్స్ వైపు మాట్లాడారు. అక్కడ ఏదో చిన్న డిస్టర్బెన్స్ ఉందంట ఇద్దరికి. సో చాలా సందర్భాల్లో మనోజ్ దగ్గరికి వెళ్ళి వద్దు అతన్ని తప్పించండి ఆ విధుల నుంచి, నేను చూసుకుంటానంటే చెప్పారని ఏవో వార్తలు వస్తున్నాయి. వాటింట్లో ఎంత నిజముందో నాకు తెలియదు కానీ. సో అక్కడ యాక్చువల్గా వినయ్ అయితే ఆయన ఇష్యూ జరిగినప్పుడు ఆయన పేరు కూడా వచ్చింది, ఆయన పక్కనే ఉన్నారండి, ఆయనే పట్టుకుని తోసి నెట్టారు ఏదో అని చెప్పి. బట్ ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్ అని కూడా నాకు ఇంతకు ముందే ఒక మిత్రుడు చెప్పాడు. అసలు ఆయన లేరు,
ఆయన ఉండి ఆయనే చేశారు అంటే దాని మీద ఒక కట్టుకథ కూడా అల్లారు. ఎట్లా అంటే మేబీ జరుగుండొచ్చో కట్టుకథ తెలియదు. మోహన్ బాబు గారు మనోజ్ గారు మాట్లాడుకుంటుంటే మధ్యలో ఆయన వచ్చారంట, ఏంటి నాన్నగారి మీద అలా రేజ్ అవుతున్నాను, తండ్రి కొడుకుల మధ్యలో నువ్వెవరు అడగడానికి అని ఈయన అన్నారని వెంటనే పెద్దవాడిని వాళ్ళ మాట్లాడతావని చాలా అంటే ఒక్కొక్కటి ఇన్వాల్వ్ అయ్యే కదా ఇంకొక స్టోరీ నా వార్తలు నా ఇష్టం అన్నట్టు మీరు ఆ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు డిజిటల్ మీడియాలో ఇష్టానికి వాళ్ళు రాసేసుకుంటున్నారు వ్యూస్ కోసమో సబ్స్క్రైబర్స్ కోసం. కేతిరెడ్డి గారు, మోహన్ బాబు గారి ఆడియో మీరు కూడా విన్నారు. అంటే నా ఇంట్లో అడుగుపెట్టే అధికారం మీకు లేదు, నిన్ను ఎలా పెంచాను, వాడికంటే ఎక్కువ నిన్ను చదివిద్దాం అనుకున్నాను, ఇలాంటి మాటలు చాలా మాట్లాడారు కదా. ఏంటి మోహన్ బాబు ఆడియో పైన మీ రిప్లై ఏంటి? అసలు మోహన్ బాబు కరెక్టా ఇక్కడ, లేకపోతే మనోజ్ కూడా అసలు కంటతడి పెట్టుకొని మీడియాతో మాట్లాడారు, ఇలా చేయడం కరెక్ట్ కాదు, అసలు మా నాన్న అంటే నువ్వు కాదు అన్న లెవెల్కి వెళ్ళిపోయింది? ఇప్పుడు మోహన్ బాబు గారు ఆ రకంగా మాట్లాడాడంటే ఆయన ఎంత ఫీల్ అయిపోయింటే మాట్లాడుతుంటాడు. అతను అట్లా మాట్లాడే టైప్ కూడా కాదు అసలు. అతను ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతుంటాడు అనమాట. మామూలుగా చెప్పాలంటే ఫ్రాంక్ గా మాట్లాడతాడు. ఎన్నో వివాదాల్లో ఉన్నాడు. చిత్ర పరిశ్రమలు అయితేమి, ప్రైవేట్ వ్యక్తుల వివాదాలు అయితే అన్నిట్లో ఉన్నాడు. ఇంతకుముందు దాసన్ నారాయణరావు గారు ఉన్నప్పుడు వారు అన్ని సెటిల్ చేసేవాళ్ళు. ఇట్లాంటి ఏదైనా వ్యవహారం ఉంటే ఆయన ముందుండి సొంత కొడుకులాగా చూస్తాడు కాబట్టి మోహన్ బాబుని ఆయన చూసేవాడు అన్నమాట. ఆయనే ఎంతో మంది సమస్యలు తీర్చేవాడు. మోహన్ బాబు కూడా పంచాయతీలు చేసేవాడు అనమాట. వాళ్ళ ఊరి దగ్గర పంచాయతీలు ఏదైనా ఈ వరకట్న ఆయనే పరిష్కరించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆయనకే సమస్య వచ్చింది, ఎవరు పరిష్కరిస్తారు మరి? ఆయనకే సమస్య వచ్చింది. ఇప్పుడు ఉపశమనం వచ్చింది కదా, 24 దాకా ఎవరేమైంది ఈ లోపల సెట్ అయిపోతారు అందరు. 24th వరకు స్టే ఉంది కదా పోలీసుల దగ్గర పోయేది. అంటే అప్పుడు అప్పర్ పొజిషన్ కి ఆయన లీగల్ గా అప్పర్ పొజిషన్ కి వెళ్ళాడు కదా. 24th అంటే ఇంకా 2 weeks ఉన్నాయి. ఈ 2 weeks లో వాళ్ళందరూ ఒక అడ్జస్ట్మెంట్ కి రావచ్చు కదా, కలుసుకోవచ్చు కదా. మనోజు విష్ణు ఏమన్నా ప్రాబ్లమ్స్ మాట్లాడుకొని తెచ్చుకుంటారేమో, చూద్దాం, అది కూడా పరిష్కరిస్తాం. లేదంటే అదే విధంగా మోహన్ బాబు గారు అదే టెంపర్మెంట్ లో ఉంటారా లేకపోతే ఏంటి, ఒక పరిష్కార దిశగా వెళ్తారా అనేది చూడాలి. దీంట్లో ఏంటంటే ప్రధానంగా మనోజ్ వాళ్ళ అమ్మ అదే నిర్మలా గారు అక్కడ ఉన్నారు కదా స్పాట్ లో. ఆమె లోపల ఏం జరిగిందని ఆమె చెప్పాలి. కానీ మనోజ్ చెప్పినా ఎవరు చెప్పినా ఏదో అదొక సినిమాటిక్ లాంగ్వేజ్ లాగే ఉంటుంది అనమాట. ఇప్పుడు వాళ్ళిద్దరు ఎవరు మాట్లాడినా, ఇప్పుడు మనోజ్ మాట్లాడినా, అటు విష్ణు మాట్లాడినా, ఏం మాట్లాడినా కూడా అది వచ్చి ఏంటంటే అది ఒక పర్సనల్ ఈగో మాదిరిగానే తెలుస్తుంది. ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన సంఘటన. ఇద్దరు ప్రెస్ మీట్ చూడండి, మీరు వెరీ చేయండి కావాలంటే. వాళ్ళిద్దరికి మధ్యలో ఆ కాలేజీలో ఉండే అతను మేనేజ్మెంట్ చేసే అతను వినయ్ అనే అతను పాత్ర ఉంది. కాకపోతే ఏంటంటే మోహన్ బాబు గారి ఏంటంటే కొన్ని పరిస్థితుల్లో కొడుకు అంటే ఈ చిన్న కొడుకు అంటే కొంచెం కొన్ని పరిస్థితుల్లో అతని యొక్క ఆయనే చెప్పాడు కదా ఆడియో ఒకటి రిలీజ్ చేశాడు కదా, దాంట్లో చెప్పాడు కదా మా అబ్బాయి ఇట్లా తాగుతున్నాడు, తాగి ఇట్లా చేస్తున్నాడు, అట్లా చేస్తున్నాడు అని చెప్పాడు కదా. చెప్పాడంటే ఆయన ఏ విధంగా ఫీల్ అవుతున్నాడు. ఆయన అందుకే దూరంగా అంతకుముందు ఫిల్మ్ నగర్ లో ఉండేవాడు, ఇప్పుడు దూరంగా శంషాబాద్ దగ్గర ఎక్కడో ఇల్లు కట్టుకొని అక్కడ ఉన్నాడు. అలా ఆ ఇంట్లోనే మనోజ్ కూడా ఉన్నాడు. ఈ అన్ని ఏంటంటే ఎవరికి ఇప్పుడు మీడియా మీద దాడి అనే దాని మీద మాట్లాడుతున్నారు. మీడియా అరెస్ట్ చేయాలా, అవి చేయాలా, హత్య నేరం కేసు పెట్టాలా అనేది కూడా చెప్తున్నారు. చెప్పినప్పటికీ ఇప్పుడు పోలీసు వాళ్ళ దగ్గర పోయేదానికి, పోలీసు దగ్గర పోయి జరిగింది చెప్పాలి కదా. చెప్పేదానికే ఒక వెసులుబాటు అనేది వచ్చింది కదా. ఈ లోపల అన్ని ఆయన సారీ చెప్తాడేమో, మీడియాకు సారీ చెప్తాడేమో, మీడియా వాళ్ళని అడ్జస్ట్ చేస్తాడేమో. ఆయన హాస్పిటల్ నుంచి రాగానే ఎట్లా జరుగుతుందో ఏందో. ఆయన లేదు నేనే గొప్ప పరిస్థితి అని అనుకున్నాడు అనుకో. పాత రోజుల్లో మాకు తెలిసిన 40 సంవత్సరాలు నిన్న మోహన్ బాబు గారు లాగే కానీ అలాగే ఒకటి మెయింటైన్ చేసాడు అనుకో, అప్పుడు మళ్ళీ ఇది సమస్య కొనసాగుతానే ఉంటుంది కదా. ఈ పరిష్కార దిశగా అడుగులు వేస్తాడని అనుకుంటాము. ఎందుకంటే ఒకసారి దెబ్బతినిపోయాడు, సింక్ అయిపోయాడు. ఆయన చూస్తే తెలుస్తుంది కదా మీకు, సింక్ అయిపోయాడు. ఏంటి పరిస్థితి అంటే, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఏ వివాదంలో అయినా ముందున్నా కూడా ఎట్లున్నా కూడా అన్ని కూడా ఆయన ఎంతో మంది వ్యక్తుల్ని ఆయన మాట మీద వాటి మీద వీటి మీద
కొంచెం జరిపించుకునేవాడు సినిమా ఇండస్ట్రీలో. ఆ జరిపించుకునే ఆ ఇండస్ట్రీలో అంతమంది అతనికి ఎదురు మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు, ఏమి లేరు. కాబట్టి ఈరోజు సొంత కుటుంబంలోనే ఇటువంటి వివాదాలు రావడం అనేది ఆయనకైతే వ్యక్తిగతంగా వచ్చి బాగా కొంచెం యుగోయిస్టిక్ మ్యాన్ కాబట్టి ఆయన ఆ యుగోతో ఉన్నాడేమో. అది తగ్గుతుందేమో, 24 లోపల తగ్గి తన పరిష్కారంగా ఉంటుందేమో అని ఆశిస్తాం మనం అందరం కూడా. అప్పుడు కూడా మీడియాను కూడా అడ్రస్ చేస్తాడేమో, మీడియాను అందరిని కూడా పిలిచి మాట్లాడతాడేమో. పిలిచిన ఆ కొట్టిన కుర్రోడికి ఏదో ఇప్పుడే అతను విష్ణు చెప్తున్నాడు కదా, ఫ్యామిలీతో మేము మాట్లాడుతున్నాము, వాళ్ళకి అన్ని రకాలుగా ప్లాస్టిక్ సర్జరీకి అయ్యే ఖర్చు అంతా కూడా మేమే చూస్తున్నాము అది చెప్తున్నాడు. విష్ణు చెప్పిన ప్రెస్ మీట్ లో అది ఉంది కదా. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఏమైపోతుందంటే, ఇప్పుడు చెప్పమంటారా, విష్ణు మాట్లాడుతున్నాడు, మనోజ్ ఏమంటున్నాడు, ఇప్పుడు మా నాయన దేవుడు అంటున్నాడు. ఇప్పుడు ఎవరు అక్కడ తెలియట్లేదు, ఎవరు విలన్ అనేది తెలియాలి కదా. ఇప్పుడు మా నాయన దేవుడు ఇప్పుడు పోనీ విష్ణు ఏమన్నా నీకు వ్యతిరేకంగా చేస్తున్నాడా, ఏం చేస్తున్నాడు, ఇవన్నీ నువ్వు బహిర్గతం చేయకుండా మా నాన్న దేవుడు అంటున్నావు. నిన్నటి వరకు మీ నాన్న మీదే నన్ను కొడితే నేను ఒప్పుకొని ఏమైనా చేస్తాను అది ఇది అని అంటే ఎవరు కొట్టారని వాళ్ళిద్దరిని వినయ్ ట్రాప్ చేశారని అంటున్నాడు. విష్ణుని మా నాన్నని ట్రాప్ చేశారని అంటున్నాడు వినయ్. రైట్ జగదీష్ గారు. యాక్చువల్గా కేతిరెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం నాకు తెలిసిన సమాచారం వరకు విన్నది ఏంటంటే, ఒక 10-15 years బ్యాక్ ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్లో కూడా ఇట్లాంటిది ఒక ముసలం ముఖేష్ అనిల్ గారి మధ్యలో. సో అనిల్ గారు ఎప్పుడు బాలీవుడ్ సినిమాలు పిక్చరైజేషను లేదంటే హీరోయిన్స్తో ఎక్కడికో వెళ్ళారని రకరకాలుగా రూమర్స్ అవి ఉండేవి. సో ముఖేష్ ఏంటంటే తను మొత్తం ఒక 10 రూపాయలు ఉన్న ప్రోడక్ట్ని 1000 రూపాయలు చేశారు, కంపెనీని ఆ స్థాయికి తీసుకెళ్లారు. వన్ ఫైన్ డే ఆయన పట్టించుకోవట్లేదు కాబట్టి ఈయన ఏం చేశాడంటే ఒక 60,000 మంది హైరార్కీస్కి రాత్రికి రాత్రి 60,000 మెయిల్స్ పెట్టారనమాట. అతను భార్య నీతు, అలాగే ఆయన క్లోజ్ ఫ్రెండ్ క్లాస్మేట్ ఒక ఆయన ఉంటాడు CEO, వీళ్ళు ముగ్గురు కలిసి ప్లాన్ చేశారు. సో అక్కడ స్టార్ట్ అయింది. అంటే నేను కష్టపడి కంపెనీ ఎంత గ్రోత్ చేశాను కాబట్టి నేనే హోల్ అండ్ సోల్ ప్రొపరేటింగ్ చైర్మన్ అని చెప్పి ముఖేష్ అందరికి మెయిల్స్ ఇవ్వడం. సో ఇక్కడ నాకు ఇక్కడ తెలిసింది ఏంటంటే లేదు, ఇక్కడ విష్ణు గారు ఎక్కువగా కేర్ తీసుకొని ఈ స్కూల్స్ని కానీ లేదా మిగతా బిజినెస్ని కానీ ఒక స్థాయి నుంచి ఈ స్థాయికి తీసుకొచ్చింది విష్ణు గారేనంట. మైట్ బి మనోజ్ గారు ఫస్ట్ ఫ్యామిలీ లైఫ్ ఏదో డిస్టర్బ్ అవ్వడం, తను విడాకులు అయిపోయి చాలా ఇష్యూ అయ్యి కదా. సో అట్లా ఆయన డిస్టర్బ్ అయిపోయి కొంచెం కాన్సన్ట్రేట్ చేయకపోవడం, ఈయనే అన్ని కేర్ తీసుకోవడం చూసుకోవడం. తర్వాత విష్ణు గారిది పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. PR ప్రతి ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరితో కూడా హీరోలతో కానీ ఇప్పటికీ ఎవరెవరు విదేశాలకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ విష్ణు గారిని కాల్ చేస్తారట, అన్న పలానా కంట్రీ వెళ్తున్నాం, అక్కడ ఏ హోటల్లో స్టే చేస్తే బాగుంటుంది, ఎక్కడ ఫుడ్ బాగుంటుంది, అన్ని అంత బాగా చూసుకుంటారు. ఆయన కూడా అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారంట. సో ఈ శ్రీ విద్యానికేతన్ కూడా డీమ్డ్ యూనివర్సిటీ స్థాయికి తీసుకొచ్చేలా కృషి చేసింది కూడా విష్ణునే. ఈవెన్ ఎవ్రీ ఇయర్ యానివర్సరీ అయినప్పుడు కూడా చీఫ్ గెస్ట్ని ఎవరిని పిలవాలి, ఒక సంవత్సరం చిరంజీవి గారిని పిలుద్దాం, ఒక సంవత్సరం బాలు గారిని పిలుద్దాం, అట్లా రకరకాలుగా అన్ని ప్లాన్ చేసి డిజైన్ చేసింది విష్ణు గారే. సో మనోజ్ సరిగ్గా మేబీ ఆయన పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అవడం వల్ల సైలెంట్గా ఉంటున్నారని కూడా విన్నాను. ఒకసారి ఆలీ గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా విష్ణు గారు అదే క్లియర్గా చెప్పారు, తను పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అయింది, అంతే ఇంకా వాడికే వదిలేశాను నేను, నీ ఇష్టం రా ఏదో చేయడం, బట్ అన్నీ ఈయనే చూసుకుంటున్నారు అనేది వాస్తవం. సో ఇక్కడ బయటికి వస్తున్న వార్త ఏంటంటే, ఎస్పెషలీ ఆ స్కూల్ ఏదైతే డీమ్డ్ యూనివర్సిటీ ఉందో మోహన్ బాబు యూనివర్సిటీ, దాని విషయంలో మనోజ్ గారికి ఎక్కడ ప్రమేయం లేకుండా పూర్తి స్థాయిలో విష్ణు గారికి అండ్ మోరోవర్ వినయ్ గారికే ప్రాధాన్యత ఉండేలా చేశారని అక్కడ మనోజ్ ఫీల్ అయ్యి తండ్రిని ప్రశ్నించడానికి వెళ్తే అక్కడ స్టార్ట్ అయింది ఇష్యూ అన్నట్టుగా. అక్రమాలు జరుగుతున్నాయి, అందుకే నేను దాన్ని ప్రశ్నిస్తున్నాను, అందుకే దాడి చేశారు. సో మీకు అక్కడ వాళ్ళు ఎవరికి ఏం జరిగినా కూడా నేను అండగా ఉంటానని మనోజ్ కూడా నిన్న నుంచి అదే చెప్తున్నారు. ఎస్, అవును. ఇంతకుముందు ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి కానీ స్టూడెంట్స్ ఫీజుల గురించి కూడా ఇష్యూ అయినప్పుడు కూడా స్టూడెంట్స్ వెర్షన్లో నిలబడింది మనోజ్ గారు. దట్టు ప్రతి ఫంక్షన్కి ఏమైనా కూడా ఈయన కొంచెం మనోజ్ గారు కొంచెం ఉద్వేగంగా మాట్లాడుతూ ఉంటారు. ఎట్లా అంటే ఇప్పుడు లాస్ట్ టైం కూడా ఎక్కువ ఒక సీన్ వైరల్ అయింది, మీకు గుర్తుందో లేదు, ఓటు వేసేటప్పుడు వాడు ఎలాంటి వాడు చూసి ఓటు వేయండి, వాడు పచ్చ నోటు ఇచ్చినంత మాత్రాన వాడు పందె ఎలాంటి వాడు మీరు ఆలోచించుకుని వేసేయద్దు అన్నట్టుగా కొన్ని ఎమోషనల్ ఉద్వేగభరితమైన డైలాగ్స్ చెప్పడం, ఆ విధంగా
మనోజ్కి యాక్చువల్గా ఎందుకు కెరీర్ డిస్టర్బ్ అయిందో తెలియదు, కానీ నాకు తెలిసి ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ చూస్తే అమ్మాయిల్లో యూత్గా ఎక్కువగా క్రేజీ ఉన్న హీరోల్లో ఫస్ట్ ప్లేస్ మహేష్ బాబు గారు, సెకండ్ బన్నీ గారు, థర్డ్ ప్లేస్లో ఉండేవారు మనోజ్. అంత క్రేజీ స్టార్. బట్ టైం ఎప్పుడు ఎవరిని ఎటు డిసైడ్ చేస్తుందో తెలియదు. సో మొత్తానికి అక్కడ శ్రీ విద్యానికేతన్ వ్యవహారంలో స్టార్ట్ అయిన ముసలం అది అట్లా ఇష్యూ అయ్యి ఎంతగా అవుతుంది. దీనికి సంబంధించి లక్ష్మి గారు అవుట్ ఆఫ్ స్టేషన్, విష్ణు గారు అవుట్ ఆఫ్ స్టేషన్ అయ్యారు. తర్వాత వచ్చి వాళ్ళు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా కూడా తిను లేదు, మీరు నాన్నకే సపోర్ట్ చేస్తున్నారు లేదా పర్టికులర్గా వినయ్కే సపోర్ట్ చేస్తున్నారు, నా వెర్షన్ ఎవరు వినట్లేదు, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు అన్నట్టు కూడా ఆయన మీడియా ముఖంగా కొంచెం కళ్ళనీరు పెట్టుకోవడం కూడా మనం చూసాం. సో ఈ మొత్తం ఇంతకుముందే నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా ఒక న్యూస్ విన్నది ఏంటంటే మరి కాసేపట్లో చిరంజీవి గారు హాస్పిటల్కి వెళ్ళి మోహన్ బాబు గారిని పరామర్శించబోతున్నారు అన్నట్టు కూడా విన్నాను. మేబీ అంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ యాక్చువల్గా ఇండస్ట్రీలో, బయట చాలా వస్తుంటాయి ఏమని అనుకోవచ్చు, వెళ్ళి రావచ్చు. అండ్ మోర్ ఓవర్ దాసర్ ఇప్పుడు ఇంతకుముందు కేతిరెడ్డి గారు చెప్పినట్టుగా ఇండస్ట్రీలో దాసరి నారాయణ లాంటి మహానుభావుడు ఆయన కాలం అయిపోయిన తర్వాత ఇట్లాంటి ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినా కూడా సెటిల్ చేసే వాళ్ళు ఎవరు లేరండి సరైన వాళ్ళు. బట్ అన్క్రౌన్ కింగ్ గా మెగాస్టార్ గారు ఉన్నారు, అది అందరికీ తెలిసిన విషయమే. బట్ ఏది ఇష్యూ వచ్చినా ఆయన దగ్గరికి ఇన్వాల్వ్ అయ్యేంత ఉందో లేదో ఉండకపోయినా కనీసం ఫ్యామిలీ విషయం డిస్టర్బెన్స్ వచ్చేసరికి ఏమైంది అని పరామర్శిస్తే అదొక ధైర్యం కదా, త్వరగా కోలుకుంటారు కదా, అబ్బా నా కోసం వచ్చారా. అంటే కష్టకాలంలో ఎవరైతే వచ్చి మనకి పరామర్శిస్తారో అప్పుడు వాళ్ళు మనం బాగా ఒక కొండంత ధైర్యం వస్తుంది. అంటే ఫంక్షన్స్ అప్పుడు సుఖాలు ఉన్నప్పుడు మనం వెళ్ళి పరామర్శించినా వాళ్ళని కలిసినా కలవకపోయినా పెద్ద ఫరక్ పడదు, కానీ ఇలాంటి సందర్భాల్లో వెళ్ళాలి. సో చిరంజీవి గారు ఇలాంటి విషయాలు అన్నిటి ముందుంటారు కాబట్టి ఆయన కూడా వెళ్తున్నారు, మేబీ హాస్పిటలైజ్డ్ అయ్యారు కాబట్టి పరామర్శించడానికి వెళ్ళి తర్వాత చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా కదా, ఇప్పుడు ఈవెన్ రామ్ చరణ్ మనోజ్ కూడా ఏరా అనుకునేంత క్లోజ్ ఉన్న ఆ హీరోలు ఇద్దరు కూడా. సో ఆ విధంగా అసలు ఏం జరిగింది ఏంటి కూర్చొని సార్ట్అవుట్ చేసుకుంటే సరిపోతుంది కదా, దీన్ని ఎందుకు ఎంత రాద్ధాంతం చేయడం అని ఇలా కూడా మాట్లాడితే పెద్ద తరహా ఈవెన్ చిరంజీవి గారికి కూడా స్టేచర్ ఉంది కాబట్టి మేబీ వినే ఛాన్సెస్ ఉన్నాయేమో. హోప్ ఫర్ ది బెస్ట్. కేతిరెడ్డి గారు ఏమంటారు అంటే ఇప్పుడు టాలీవుడ్లో ఏ సమస్య వచ్చినా కూడా మోహన్ బాబు దగ్గరికి వచ్చి పరిష్కరించుకునే వాళ్ళు, ఇప్పుడు ఆయన సమస్యని టాలీవుడ్లో ఎవరైనా కూడా పరిష్కరించే ధైర్యం చేస్తారంటారా? ఇప్పుడు యాక్చువల్గా ఇది ఫ్యామిలీ సమస్య కాబట్టి చిరంజీవి గారు అంత ఈజీగా తీసుకొని రాడనుకుంటా. ఎందుకంటే మోహన్ బాబు గారు ఒక్కో టైప్లో ఒక మన పబ్లిక్ గా కూడా చూసాం కదా, లెజెండ్ అనే వజ్రోత్సవాలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వజ్రోత్సవాల సందర్భంగా లెజెండ్ అంటే ఏంటి, నాకు పద్మశ్రీ ఉంది, నాకు వచ్చి విద్యానికేతన్ ఉంది, 25% నేను ఫ్రీగా ఇస్తున్నాను, అదే విధంగా నేను రాజ్యసభ మెంబర్ని, బెస్ట్ రాజ్యసభ మెంబర్ గా ఉన్నాను, నేను అర్హుడిని కాదా లెజెండ్ కి అని ఆ రోజు అన్నాడు కదా. ఆ రోజు అన్నాడు కాబట్టి ఇప్పుడు జనరల్ గా మాట్లాడుకునేది, కుశలంగా మాట్లాడుకునేది. ఆ తర్వాత చిరంజీవి గారు ఒకటి అయినప్పటికీ కూడా సడన్ గా ఇది ఏంటంటే ఇది ఇప్పుడు సడన్ గా ఈ రోజు పోతారని మనం అనుకోకూడదు. వారు ఎవరు 2-3 రోజుల తర్వాత వాళ్ళు కలుసుకునేటప్పుడు ఎవరన్నా ఇన్వాల్వ్ అవుతారే కానీ ఇప్పుడు పోయి వాళ్ళు చెప్పేదిని వీళ్ళు చెప్పేదిని దీని వెనకాల ఇలాగ ఇన్వాల్వ్ అవుదామని ఎవరు అనుకోరు. ఎందుకంటే ఒక పక్క ప్రెస్ వాళ్ళు గొడవ ఉంది కదా, మీడియా గొడవ ఉంది కదా, మీడియా వాళ్ళని కొట్టాడని చెప్పి ఒక గొడవ ఉంది కదా. ఇప్పుడు మీడియా వాళ్ళు ఇప్పుడు చిరంజీవి గారు మీడియా ఇప్పుడు అక్కడికి వెళ్ళాడు అనుకోండి, మీడియా వాళ్ళు వేరే రకంగా ప్రొజెక్ట్ చేస్తారనేది కూడా ఒక చుట్టూ కదా. ఇప్పుడు మా సభ్యత్వం నుంచి కూడా ఆ కుటుంబ సభ్యుల్ని తీసేయాలి వాళ్ళని అని కూడా మాట్లాడుతున్నారు, అండ్ విష్ణుని కూడా సభ్యత్వం నుంచి తీసేయాలని మాట్లాడుతున్నారు. మరి అది వీలు పడే అంశం అంటారు అసలు? అది డైరెక్ట్ ఎలక్షన్ అండి. అది వచ్చి కమిటీ ఉంటే ఒక 10 మంది 20 మంది కమిటీ మెంబర్లు ఉండి వాళ్ళు ఎలక్ట్ చేసిన ప్రెసిడెంట్ అయితే తీసేయచ్చు. అది డైరెక్ట్ ఎలక్షన్, డైరెక్ట్ ప్రెసిడెంట్ చేసే ఎలక్షన్ అనమాట. వాళ్ళిద్దరికి తీసేయాలంటే కుదరదు, అదేదైనా అది తీసేయాలంటే కుదరదు, అది కుదిరే అంశం కాదు. ఇప్పుడు వాళ్ళు అడిగేది, ప్రెస్ వాళ్ళు అడిగేది మోహన్ బాబుని కదా సస్పెండ్ చేయమని అడుగుతుంది. అంటే ఇప్పుడు జర్నలిస్టులు అందరూ డిమాండ్ చేస్తున్నారు మా సభ్యత్వం నుంచి వాళ్ళని రద్దు చేయాలి, విష్ణుని కూడా రద్దు చేయాలి అని. విష్ణుని కూడా రద్దు చేయాలి జర్నలిస్టుల డిమాండ్. మోహన్ బాబుని కొట్టిన మోహన్ బాబుని రద్దు చేయాలని అడిగాను. అదొకటే కాదు, చాలా అడుగుతున్నారు వాళ్ళు. డీమ్డ్ యూనివర్సిటీ అంటే
డీమ్డ్ యూనివర్సిటీ ఛాన్సలర్ కదా ఉంటాడు. అంటే యాక్చువల్ గా వచ్చి ఛాన్సలర్ గవర్నర్, అక్కడ వీళ్ళు వైస్ ఛాన్సలర్స్ ఉంటారు కదా. డీమ్డ్ అంటే ప్రైవేట్ యూనివర్సిటీ లాగా కదా. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా తొలగించాలా అని చెప్పి కూడా అడుగుతున్నారు. పద్మశ్రీ అనేది కూడా తీసేయాలని అడుగుతున్నారు. ఇప్పుడు ఏంటంటే ఫోర్స్ గా మీడియా అనేది అంటే మేము ఒక ఏకతాటిపైకి ఉన్నాం అని చెప్పి జిల్లాల్లో కూడా అన్ని ఊర్లలో కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు అనమాట. మెయిన్ స్ట్రీమ్ మీడియా, మామూలు సోషల్ మీడియా కాదు, సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ అవి కాదు, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఒక పెద్ద ఛానల్ కి జరిగిన అవమానమే కదా అది. ఆ ఛానల్దే కదా ఎరిగిపోయింది. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఫిలిం ఛాంబర్ దగ్గర గొడవ చేసినప్పుడు అందరు కూడా రజనీకాంత్ గారు వాళ్ళందరూ వచ్చినట్టున్నారు అక్కడికి. దేవులపల్లి అమరు, రజనీకాంత్, అదే విధంగా అందరూ కూడా అక్కడ పార్టిసిపేట్ చేసినట్టున్నారు ఈ స్లోగన్స్ ఇచ్చినప్పుడు అప్పుడు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు చిరంజీవి గారు ఇప్పుడు వెళ్తారు అని మనం అనుకుని ఎవరు పోరు. ఎందుకంటే మోహన్ బాబు గారు వచ్చి మోహన్ బాబు గారికి చెప్పేదానికి ఆయన ఒక టైప్ లో ట్యూన్ చేయాల. ఆయన ఒక టైప్ లో ట్యూన్ చేయాలంటే కొంచెం 2 రోజులు ఈ వేడి తగ్గాల. ఈ వేడి తగ్గాల్సినంత అవసరం ఉంటుంది. ఇప్పుడు పోయి హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాడు అనేది కూడా మనకు అర్థం అవుతుంది కదా. హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాడు? ఇక్కడ ఒక రాంగ్ ఇన్సిడెంట్ జరిగిపోయింది. ఎక్కడ ఇంటి దగ్గర ఒక ప్రెస్ అతన్ని మనం ఆ మైక్ లాక్కొని కొట్టాం కాబట్టి ఇప్పుడు వీళ్ళు గొడవ చేస్తారు అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళిపోతే ఏ గొడవ ఉండదు. కాబట్టి హాస్పిటల్ వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు బెయిల్ అనేది అక్కడ ఇంట్రీమ్ ఆర్డర్ అనేది అతని ఏజ్ రీత్యా 78 సంవత్సరాల వయసు ఉంది కాబట్టి ముందే కమిషనర్ కి లెటర్ రాశాడు కదా, నాకు రక్షణ కావాలా, నాకు ఈ విధంగా కావాలా, నాకు ప్రాణ భయం ఉంది అని చెప్పి రాశాడు కాబట్టి ఇవన్నీ పార్లమెంట్ మెంబరు పద్మశ్రీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయనకి ఆ 14 రోజులు వెసులుబాటు అనేది కోర్టు ఇచ్చుంటుంది. ఆ గ్రౌండ్స్ లో ఇచ్చుంటుంది. సీనియర్ సిటిజన్ అన్ని ఉన్నాయి కాబట్టి ఇచ్చుంటుంది. మామూలుగా వచ్చి సెక్షన్ కూడా 118 అనేది పెట్టారు. కానీ ప్రెస్ వాళ్ళు అడిగేది అటెంప్ట్ మర్డర్ పెట్టాలా అని చెప్పి అడుగుతున్నారు. వాళ్ళు పెట్టిన సెక్షన్ వేరే సెక్షన్ పెట్టున్నారు. 118 బిఎన్ఎస్ అనే ఒక సెక్షన్ అది పెట్టున్నారు. అంటే ఈ గూండాలు అదే ఇంటి ముందు ఈ రౌడీలు పెట్టుకొని అంటే ఈ బౌన్సర్లు పెట్టుకొని చేశారు కదా. ఈ బౌన్సర్లు పెట్టుకొని చేశారు కాబట్టి ఆ చట్టం కింద దాన్ని న్యూసెన్స్ కింద దాని కింద పరిగణించారు. ఇప్పుడు ఇతను వెళ్ళాడు కదా, మా మనోజ్ వెళ్ళాడు కదా. మనోజ్ వెళ్ళి లోపల ఏం చెప్పాడు? బయట వాళ్ళే చెప్తారు, పోలీసు వాళ్ళు అని చెప్తున్నారు కదా. వాళ్ళు ఏం చెప్పుంటారు? మీరు ఇంక మాట్లాడొద్దు అని చెప్పుంటారు. అందుకంటే మీరు ఇంకా ప్రెస్ లో పోయి మాట్లాడడం అది ఇది చెయ్యొద్దు దీన్ని అని చెప్పి పోలీసు కమిషనర్ కూడా చెప్పుంటాడు. ఆ మాటే చెప్పుంటారు వాళ్ళు కూడా. బోత్ సైడ్స్ ఇప్పుడు మా విష్ణు పోతున్నాడు, మళ్ళా కమిషనర్ దగ్గర పోతానని చెప్పింది ఆ స్టేట్మెంట్ ఇచ్చారు కదా. ఇప్పుడు వచ్చిన ఆర్డర్ ప్రకారం మోహన్ బాబు గారికే వచ్చి ఉంటుంది ఆర్డర్. ఆయన వరకే వచ్చి ఉంటుంది ఆర్డర్. విష్ణు అయితే పోయి కలవాలి కదా. కలుస్తానని చెప్పారు. ఉంది అని కూడా మాట్లాడారు. అదే ఇన్వెస్టిగేషన్ లో పురోగతి అనేది ఏముండదు. ఇంకేముంటుంది ఇంకా దాంట్లో పురోగతి అనేది ఇతరత్ర ఏదైనా కూడా ఎందుకు ఉండదంటే ఆయన హాస్పిటల్ నుంచి రావాలి కదా. రావాలంటే 24 రోజులు టైం ఉంది కదా. 24 దాకా టైం ఉంది కదా. యాజ్ పర్ తెలంగాణ హైకోర్టు ఆర్డర్ ప్రకారం 24 వరకు ఆయన ఉన్నాడు కదా. జగదేవ్ గారు 24 వరకు అయితే మోహన్ బాబుకి ఊరట లభించింది. బట్ దీనిపైన ప్రభుత్వం కూడా చాలా సీరియస్ అవుతుంది. పొంగులేటి కానీ మిగతా మినిస్టర్స్ కానీ అందరూ మాట్లాడుతున్నారు, జర్నలిస్ట్ పైన దాడి అనేది సమంజసం కాదు, ఎవరైనా సరే దీని మీద శిక్ష వేయాల్సిందే, లేకపోతే వాళ్ళు అనుభవించాల్సిందే అని చెప్పేసి మాట్లాడుతున్నారు. బట్ ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఇంత సెలబ్రిటీస్ మధ్య ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం, కేసెస్ వేసుకోవడం ఇలాంటివి ఎప్పుడైనా జరిగాయా? ఇంతకుముందు జరిగేవి తెలియదు కానీ బయటకు అయితే వచ్చేవి కాదు ఎక్కడ కూడా. ఎందుకంటే సోషల్ మీడియా తక్కువ ఉందనా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇంతకుముందు మా ఎలక్షన్స్ అయినప్పుడు కూడా ఇదే మన విష్ణు గారు ఇప్పుడు మా ప్రెసిడెంట్ కదా. సో ఆయన ప్రెసిడెంట్గా ఎన్నికైన ఎలక్షన్స్ కూడా చూస్తే అసలు నిజంగా ఒక పొలిటికల్ స్టంట్ ఎలా అయిందో ఆ స్థాయిలో మనం చూసాం. ఒక విష్ణు గారికి గలాట జరిగిందండి. బెనర్జీని బెనర్జీ గారు ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా కొంచెం ఎమోషనల్ అయ్యారు. నీ స్థాయి తగ్గట్టు మాట్లాడు, లేదంటే నువ్వు ఆఫ్టర్ ఆల్ నువ్వెంత అన్నట్టుగా ఏదో
అన్నారంట బెనర్జీ గారిని. అంటే ఈ సిచ్యువేషన్స్ అన్ని చూస్తుంటే మరి డిసిప్లిన్కి మారిపోయారు కదా మంచు ఫ్యామిలీ. మరి ఇవన్నీ చూస్తుంటే వాళ్ళకి డిసిప్లిన్ ఉందా లేదా అనిపిస్తుంది కదా ఎవరికైనా కూడా, చూసే ప్రజలకైతే అనుకుంటారు కదా. అంటే వాళ్ళ మాటకి ఎదురు ఎవరు చెప్పకూడదండి, అది డిసిప్లిన్. వాళ్ళ అదే మాటకి discipline. ఎవరు ఎదురు చెప్పకూడదు, ఓకే. అదే డిసిప్లిన్. యాక్చువల్గా అయితే ఇది ఈ విధంగా కొంచెం వివాదాల్లో, ఇప్పుడు సార్ ఇంతకుముందు చెప్పినట్టుగా మోహన్ బాబు గారు చాలా వివాదాల్లో, అంటే ప్రతి సినిమా సంబంధించి కూడా ఏదో ఒక వివాదం బయటకు వచ్చేది, బట్ అది ఎక్కడ వార్తల్లో వచ్చేది కాదు, ఓన్లీ గాలి వార్తలా వచ్చేది. మేబీ మీరు అన్నటప్పుడు సోషల్ మీడియా అంతగా లేదు కాబట్టి బయటికి రాలేదేమో. చాలా అంటే హీరోయిన్స్ కూడా ఈ ఇబ్బంది పెట్టేవారు, అదే చెప్పిన టైంకి రాకపోతే వాళ్ళ మీద చేయి చేసుకున్నారు అన్నట్టు కూడా కొన్ని వార్తలు అయితే విన్నాను. మరి అందులో వాస్తవం ఎంతో మనకు తెలియదు. సో అట్లా టైంకి ఎవరు రెస్పాండ్ అయిపోయినాయి, ఎందుకంటే ఇది మనకి ఫుడ్ పెట్టే తల్లి సినిమా, అలాంటిది మీరు 6 o'clock అంటే నైట్ 8 o'clock 10 o'clock వస్తే, అదే మీన్ మార్నింగ్ 8 to 9కి అట్లా వస్తే ఎట్లా అని చెప్పి వాళ్ళు కొద్దిగా ఆయన సీరియస్ అవ్వడం, అట్లా చాలా వివాదాల్లో కూడా ఉన్నారు. మీ ఇప్పుడు ఇంతకుముందు కేతిరెడ్డి గారు చెప్పినట్టుగా బెనర్జీ గారిని ఆ ఎలక్షన్ సంబంధంగా దుర్భాషలాడి ఏదో ఆయన అవమానపరిచారని, ఇట్లాంటి చాలా కూడా ఉన్నాయి. అంతకుముందు ఇలాగే మా అసోసియేషన్ ఏర్పడిన తర్వాత ఫస్ట్ ప్రెసిడెంట్ చిరంజీవి గారు నాకు తెలిసినంతవరకు. ఆ తర్వాత మొన్న రీసెంట్గా కూడా కృష్ణరాజు గారు ఉన్నారు, అప్పటికి ఆయన సతీమణితో పాటు స్టేజ్ మీద ఉన్నారు. నెక్స్ట్ చిరంజీవి గారు మోహన్ బాబు గారు ఉన్నప్పుడు కూడా డాక్టర్ రాజశేఖర్ గారు, హీరో రాజశేఖర్ గారు కూడా ఒక ఎలిగేషన్ అయితే తీసుకొచ్చారు. మోహన్ బాబు గారు ఏదో మాట్లాడుతుంటే మధ్యలో రావడం, మోహన్ బాబు గారు కూడా అక్కడ మరలా ఆయనకి చిన్న ఆర్గ్యుమెంట్లు రావడం, ఇలా చాలా చూసాం. కాకపోతే ప్రతి ఫ్యామిలీలో కూడా ఇట్లా ఆస్తి తగాదాలో లేదంటే ఫ్యామిలీ కామన్గా ఉండేవే. బట్ మీరు అన్నట్టు ఇక పెద్ద ఫ్యామిలీస్ ఎప్పుడు కూడా చాలా గుట్టుగా ఉంటాయి, బయటికి రానివ్వరు. ఈవెన్ బయటకు వచ్చేసింది అది. అసలు అంటే ఏం కాదనుకున్నారా, లేదంటే బయటికి తెలిస్తేనే మంచిది, నాకు ఇంత పెద్ద రచ్చ అవుతుంది రోడ్డుకి ఎక్కుతుందని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ జరిగింది. అంటే ఈవెన్ మనోజ్ గారు అలా రావడం వల్ల జరిగిందేమో అని నేను అనుకుంటున్నాను. బయటికి ఆయన వచ్చి మాట్లాడడం వల్ల, లేదంటే అసలు బయటికి వచ్చేదే కాదు కదా. మీ సామరస్యంగా 4 గోడల మధ్యన ఏం జరుగుతుందని ఎవరికి తెలియదు. అంటే వాళ్ళ మధ్య కొన్ని డిస్కషన్స్ కూడా జల్పల్లిలో జరిగాయి, బట్ మధ్యలోనే మనోజ్ బయటికి వచ్చారు, దానివల్ల ఇలా జరిగింది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా జరిగింది అని చెప్పేసి కూడా ఒక న్యూస్ హల్చల్ చేస్తుంది. అంటే బట్ నిప్పులేంది పొగరాదుగా, ఏదో జరిగే ఉంటుంది, ఫ్యామిలీ ఇష్యూ అయి ఉంటుంది. ఆ ఫ్యామిలీ ఇష్యూ కాస్త ఎప్పుడైతే వాళ్ళు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడడం, నాకు అన్యాయం జరిగిపోతుంది, నా వెనక ఎవరు లేరా, నాకు సపోర్ట్ ఇవ్వండి అని ఎప్పుడైతే అలా ఉంటారో ఖచ్చితంగా ఆ ఇష్యూ బయటకు వస్తుంది. ఖచ్చితంగా మన వాళ్ళైతే సపోర్ట్ ఇస్తూ ఉంటారు. రైట్, డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు జగదేవ్ గారికి అలాగే కేతిరెడ్డి గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి చినికి గాలివానగా మంచు ఫ్యామిలీలో ఈ తుపాను చెలరేగడం, నిన్న మీడియా పైన దాడి చేయడం, ఈరోజు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం, అండ్ ఆయనకు 24 వరకు కోర్టు ఊరట లభించడం. సో అసలు ఈ గొడవ అంతా ఇంకా ఎక్కడి దాకా వెళ్తుంది చూద్దాం. ఇది వాళ్ళ మిడ్ డే డిబేట్. నమస్తే.